జేఎన్టీయూహెచ్ కింద ఎవరైతే బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఏంటంటే ఇప్పుడు ఈ పీసీసీఎంఎం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మంది వచ్చేసరికి 200 ఎర్రర్ చూపిస్తుంది, లాగిన్ ఫెయిల్యూర్ వస్తుంది అని చెప్పేసి కాల్ చేస్తా ఉన్నారు. దాని గురించి మళ్ళీ ఇంకా వచ్చేసరికి ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయి, ఈ కాన్వికేషన్ పరిస్థితి ఏంటి, వీటి గురించి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ నుంచి మెసేజ్ వచ్చింది. కాలేజెస్ అన్నిటికి కూడా, అఫిలియేటెడ్ అటానమస్ అన్నిటికి కూడా ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ చేస్తున్నారో, ఇప్పుడు 14th కాన్వికేషన్ కదా మీకు నడిచేది, మనం చూడనట్టయితే చూడండి, వీడియో పెట్టా. సో ఐ కార్డులో కానీ ఇంట్లో కార్డులో కానీ ఉంటే లేదా ఛానల్లో ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరి డీటెయిల్స్ మనకు పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే జేఎన్టీహెచ్ దగ్గర డేటా ఉండదని కాదు, ఆ డేటాని ఈ డేటాని టాలెంట్ చేసుకుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే మీ అందరూ కూడా ఇప్పుడు ఈ సర్వర్ ఎర్రర్ వస్తుంది, అది వస్తుందని అంటున్నారు కదా, అది ఏంటంటే అది అక్కడ బగ్గే. అది ఏంటంటే వెబ్సైట్ని ఆ పేజీ ఏదైతే ఉంటుందో ఆ పేజీ వరకు అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. అది అప్డేట్ చేసిన తర్వాత మీకు యాక్టివేట్ అయిపోతుంది. అయితే లాగిన్ ఫెయిల్యూర్ వస్తే మాత్రం దానికి వేరే ప్రాసెస్ ఉందండి, చాలా పెద్ద ప్రాసెస్. అది మాత్రం నేను కాల్ బిఫోర్ ఎవరైనా చేస్తే చెప్తానండి. సో మొత్తానికైతే అది పెద్ద ఇష్యూయే కాదు. 200 ఎర్రర్ అనేది అది వాళ్ళ వెబ్సైట్ ప్రాబ్లం అది. సో కాన్వికేషన్ టైం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ఇక వచ్చేసరికి ఏంటంటే మీకు పీసీసీఎంలు ఇవన్నీ కూడా అందరికీ కాన్వికేషన్లు ఎవరు గోల్డ్ మెడలిస్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. ఆ గోల్డ్ మెడలిస్ట్ రూల్స్ కూడా ఈ వీడియోలో పెట్టానండి ఈ ఛానల్లో. సో చూసుకోండి. మొత్తానికైతే పీసీసీఎంఎంస్ ప్రీ కాన్వికేషన్, ఇన్ కాన్వికేషన్ మోడ్లో ఖచ్చితంగా అయితే త్వరగానే రానున్నాయి.